హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ కి హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బిఈడి కాలేజ్ మీరు అనుకున్న కాలేజ్ లో మీ సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మీరు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్స్ ఏంటి, అసలు మీ నెక్స్ట్ స్టెప్ ఏముండాలి అనేది చూద్దాం. అయితే దీనికి సంబంధించి టీజీ హెడ్సెట్ వెబ్సైట్ లో మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిఈడి సీట్ కోసము ఏ కాలేజ్ లో అయితే మీరు మీ సీట్ కావాలి, అలాట్ చేసుకోవాలని అనుకుంటున్నారో దానికోసం ఫస్ట్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు టీజీ హెడ్సెట్ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు అక్కడ ఈ అప్లికేషన్ లింక్, రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు కొన్ని డాక్యుమెంట్స్ ని అడుగుతుంది. డాక్యుమెంట్ స్కాన్ కాపీస్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ స్కానర్ డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే మీ ఎస్ఎస్సి 10, ఇంటర్, డిగ్రీ మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేయాలి. అలానే కాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఇంకొక ముఖ్య ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్డేటెడ్ ఉండాలి. అంటే ఈ ఇయర్ కి సంబంధించింది 2024 లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయి ఉండాలి. దాంతో పాటు మైగ్రేషన్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో మీ ఎడ్యుకేషన్ లో ఏమైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. ఇవి కాకుండా టీసీ మరియు లైక్ మీరు స్పోర్ట్స్ ద్వారా అప్లై చేస్తున్నా, లేకపోతే ఎన్సిసి క్యాడర్ లో అప్లై చేస్తున్నా ఆ స్పెషల్ సర్టిఫికేట్స్ అనేవి కూడా మీరు స్కాన్డ్ కాపీస్ రెడీగా పెట్టుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ చేయడం కోసం. సో ఈ రిజిస్ట్రేషన్ మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయొచ్చు అంటే ఆగస్ట్ 8, 2024 ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 20 వరకు మీకు ఈ రిజిస్ట్రేషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఫర్ యువర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. తర్వాత వెరిఫికేషన్ అనేది మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుందండి. ఎవరికి అంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కి, లైక్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్సిసి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆర్ స్పోర్ట్స్ పర్సన్స్ కి వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్ గా జరుగుతుంది. అది ఎక్కడ, ఎలా అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది మెసేజ్ లో కానీ మెయిల్ లో కానీ మీకు అవైలబిలిటీ వస్తుంది. ఇలా మీకు పర్టికులర్ స్లాట్స్ బుక్ చేసి సారీ ఈ ఫిజికల్ ఈ వెరిఫికేషన్ అనేది, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్ గా జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ టైం డ్యూరేషన్ వచ్చేసి ఆగస్ట్ 12 నుంచి 16 ఆగస్ట్ లోపు జరుగుతుంది. దాని ముందు మీరు రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాతనే మీకు ఈ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి వెరిఫైడ్ క్యాండిడేట్స్, ఎవరిదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుందో ఆ వెరిఫైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది ఈ టీజీ హెడ్సెట్ వెబ్సైట్ లోనే. ఎప్పుడు జరుగుతుంది అంటే ఆగస్ట్ 21 జరుగుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే మీకు ఏ కాలేజ్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడ మీరు సీట్ కావాలనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. దాని వెబ్ ఆప్షన్ టైం పీరియడ్ వచ్చేసి 22 ఆగస్ట్ అండ్ 23 ఆగస్ట్. ఓన్లీ 2 days యూ హ్యావ్ ఫర్ వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ కి మీరు 2 days మాత్రమే ఉంది. మీకు ఏవే కాలేజెస్ కావాలంటున్నారు, ఫస్ట్ ఏ కాలేజ్ మీ ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ఏది, థర్డ్ ఏది, అలా మీ ప్రియారిటీ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక 24th
ఆగస్ట్ 24న మీ డిసిషన్ చేంజ్ అయింది. మీరు ఫస్ట్ కాలేజ్ ఇది కాదు వేరేది పెట్టుకోవాలనుకుంటున్నారు, లేకపోతే మీ ప్రియారిటీ ఆర్డర్ ని చేంజ్ చేయాలనుకుంటున్నారు, లేదా మీరు న్యూ కాలేజెస్ ని ఆప్ట్ చేసుకోవాలని అనుకుంటే మీకు ఒక్క రోజు ఛాన్స్ ఉంటుంది దానికి ఆ వెబ్ ఆప్షన్స్ చేంజింగ్ కోసం. ఎప్పుడు అంటే 24th ఆగస్ట్ 2024. వెబ్ ఆప్షన్స్ ఎడిట్ కూడా అయిపోయాక ఫైనల్ గా మీకు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ ఎవరైతే ఏ కాలేజ్ కి అలాట్ చేశారో, ఎక్కడ మీకు సీట్ వచ్చింది అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి టీజీ హెడ్సెట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు విత్ యువర్ నేమ్ అండ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాటెడ్ కాలేజ్ అండ్ ఆల్. ఎప్పుడు జరుగుతుంది అంటే 30 ఆగస్ట్ 2024 జరుగుతుంది. మీకు పర్టికులర్ ఒక కాలేజ్ అలాట్ అయ్యాక 31st ఆగస్ట్ నుంచి 4th సెప్టెంబర్ 2024 లోపు కాలేజ్ కి వెళ్ళి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు రిపోర్ట్ చేసి మీ ఫస్ట్ పేమెంట్, ట్యూషన్ ఫీ పేమెంట్ అనేది చేసి మీ కాలేజ్ ని రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి టైం వచ్చేసి 31 ఆగస్ట్ నుంచి 4th సెప్టెంబర్ 2024 వరకు మీరు కాలేజ్ కి రిపోర్ట్ చేసుకోవచ్చు. మాత్రం మీరు కంపల్సరీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది కాలేజ్ కి. అండ్ ఫైనల్లీ ఎప్పుడు మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి బిఎడ్ కాలేజెస్ క్లాసెస్ అంటే 31st ఆగస్ట్ నుంచి బిఎడ్ కాలేజెస్ లో క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ అనేది వెంటనే మీరు తీసుకోవాల్సిన ఇమీడియట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్. దానికి మనం టైం పీరియడ్ ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఎప్పటి నుంచి 12th నుంచి, సారీ నాట్ 12th, 8th నుంచి ఉంది. హియర్ యూ కెన్ సీ 8th ఆగస్ట్ నుంచి 28th ఆగస్ట్ వరకు ఉంది. సో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలానే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. మేము ఏం వీడియో చేసినా, ఏ అప్డేట్ చేసినా మీకు వెంటనే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వెబ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్.